తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం బలసముడికి చెందిన బుడ్డిగా శ్యామ్ గణేష్ వెంకటేశ్వర్ల తల్లి అన్నపూర్ణమ్మ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆమె మరణానంతరం కుటుంబ సభ్యులు సామాజిక బాధ్యతను చాటుతూ ఆమె నేత్రాలను దానం చేశారు. నిడదవోలు శ్రీ రాజరాజేశ్వరి రామకృష్ణ నేత్ర వైద్యాలయం వైద్యులు భీమవరం చేరుకుని అన్నపూర్ణమ్మ నేత్రాలను సేకరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రముఖులు కుటుంబ సభ్యుల సేవాభావాన్ని అభినందించి నేత్రదానం ద్వారా ఇద్దరికి కొత్త జీవన వెలుగు లభిస్తుందని పేర్కొన్నారు. మరణానంతరం కూడా సమాజానికి ఉపకారం చేసే గొప్ప అవకాశం నేత్రదానమేనని గుర్తు చేశారు. అనంతరం అన్నపూర్ణమ్మకు నివాళులర్పించారు. ఈ రోజు ఉదయం బుద్దిగా ధర్మారావు గారి భార్య శ్రీ అన్నపూర్ణమ్మ గారు పరపదం చేశారు. వారి కుమారులు శ్యామ్ గణేష్ వెంకటేశ్వరరావు గారు ఇద్దరు కూడా ఉదయాన్నే నిడదవోలు కంటి హాస్పిటల్కి ఫోన్ చేసి వారి నేత్రాలను దానం చేయడానికి వారిద్దరూ ఏకీభవించారు. ఈ కార్యక్రమంలో కంటి ఆపరేషన్లో 3,000 పైగా శ్యామ్ గణేష్ గారు చేయించారు. కాకినాడ శ్రీ కిరణ్ ఆసుపత్రి ద్వారా ఇలాగ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మూఢనమ్మకాలు అనుకుంటారు, కానీ కంటి దానం అన్నది ప్రపంచంలో మనం కొనలేనిది. ఇంత శోకంలో కూడా వారిరువురు వారి తల్లి కంటిని దానం చేయడం అన్నది మనందరం అభినందించాలి. వారు మన సంక్షేమ సంఘం మానవతా విలువల సంక్షేమ సంఘానికి సెక్రటరీగా వ్యవహరించారు. మానవతా విలువల్ని ఆయన ఈ శోకంలో కూడా ప్రదర్శించారు. ఆయనకి అభినందిస్తూ వారి కుటుంబ సభ్యులకి అందరికీ మా తరపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. వ్యవస్థాపక సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ గణేష్ గారి తల్లి గారు కాలం చేస్తారండి. ఆయన వెంటనే నిడదవోలు కంటి హాస్పిటల్కి ఫోన్ చేసి వారి యొక్క తల్లిగారు అయినటువంటి అన్నపూర్ణమ్మ గారి నేత్రాలను దానం చేయడం జరిగింది. వారికి మా సంస్థ తరఫున నేను దాని గౌరవ అధ్యక్షుడినండి. వారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. కృతజ్ఞతలు కూడా ఈ నేత్రదానంలో పాల్గొని జయప్రదం చేయండి. ఇదేమో మూఢనమ్మకం ఏం కాదు. కళ్ళు ఏం పెరగరండి. పైన ఉన్నటువంటి కార్యాన్ని తీసుకుంటారు. అది వేరే వారికి అవసరమైన వారికి అమర్స్తారండి. దాని గురించి మీరందరూ కూడా అవగాహన కలిగి ప్రతి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి వారు కూడా అవగాహన పెంచుకొని మన ప్రక్క వారికి అవసరమైన వారికి కంటి చూపు కలిగించేలాగా అవగాహన తీసుకొచ్చి ప్రతి వారి కంటిదానానికి సహకరించగలుగుతుందిగా తెలియజేస్తారు. ఆదివారం రాత్రి చంద్రగ్రహణం సందర్భంగా పంచారమ క్షేత్రం భీమవరం గులుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం ఆదివారం సాయంత్రం ధూపదీప నైవేద్యాల అనంతరం ఆలయాన్ని మూసివేశారు. సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తెరిచి భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. గ్రహణ దోషాలున్నవారు పరిహారార్థం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రాహ్మణులకు దానాలిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీరు ముందే
కళ ప్రజల కోసమని నమ్మి నాటకాలు, నాటికలు, పాటలు, బుర్రకథల ద్వారా ప్రజల్లో చైతన్యం రగిలించిన ధన్యజీవి డాక్టర్ గరికపాటి రాజారావు అని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సీతారాం ప్రసాద్ అన్నారు. సోమవారం గరికపాటి రాజారావు 50వ వర్ధంతి సభను భీమవరం సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమంలో డాక్టర్ రాజారావు పగలనక రేయనక ప్రజలను చైతన్యపరచడానికి కమ్యూనిస్టు పార్టీ సభల్లో కళారూపాలు ప్రదర్శిస్తూ ఆయన ఒక సామాజిక కార్యకర్తగా మెలిగారని అన్నారు. వైద్య వృత్తి అయినప్పటికీ ప్రజా వైద్యుడిగా ఆయన పేరు పొందారని, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రజలకు వైద్యం చేయడమే కాకుండా సుదూర ప్రాంతాలకి వచ్చిన ప్రజలకు మందులు ఉచితంగా ఇస్తూ డబ్బులు లేని వారికి తిరుగు ప్రయాణానికి ఛార్జీలు కూడా ఇచ్చి పంపించేవారని అన్నారు. స్వాతంత్ర ఉద్యమం తర్వాత కమ్యూనిస్టు పార్టీ నిషేధ సమయంలో ఆయన మద్రాసు వెళ్లి ఆయన వెంట ఉన్న కళాకారులందరినీ తీర్చిదిద్దారని, ఎందరో కళాకారులని సినీ నటులుగా తయారు చేశారని, పుట్టిల్లు అనే సినిమా కూడా తీశారని అన్నారు. ప్రజా దర్శకుడిగా, గాయకుడిగా, నటుడిగా ఆయన సమాజ ఉద్ధరణ కోసం పాటుపడిన మహనీయుడని కొనియాడారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఏ ఆశయం కోసమైతే పోరాడారో ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి మనమందరం కంకణం కట్టుకోవాలని అన్నారు. ముందుగా రాజారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జవాది దాసరథి శ్రీనివాస్, నాగిడి శాంతమూర్తి, ఎస్కే చాన్ బాషా, మల్లుల శ్రీనివాసరావు, తిరుమాని కామేశ్వరరావు, కాటి వెంకటరత్నం, ప్రజా కళాకారులు పాల్గొన్నారు. జనజీవన సమరాలు కలిపిన రసధ్వని ప్రజానాట్య మండలి. ప్రతి గుండె ప్రతిధ్వని, ప్రతి గుండె ప్రతిధ్వని. వర్గ సమర సమాధాన కళ కోసం కళవానం, కళవారికి అంకితం, కళావనికి కళంకం. ప్రతి గుండె ప్రతిధ్వని, ప్రతి గుండె ప్రతిధ్వని. జోహార్ గరికపాటి రాజారావు గారికి, జోహార్ గరికపాటి రాజారావు గారికి. గరికపాటి రాజారావు గారి 50వ వర్ధంతిని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి పశ్చిమ గోదావరి జిల్లా సమితి ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. గరికపాటి రాజారావు గారు స్వాతంత్రోద్యమానికి ముందు నుంచే మరి ప్రజానాట్య మండలి కళాకారుడిగా ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్ది మరి కళల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావచ్చని భావించి ఆయన ప్రజా కళాకారుడిగా స్వాతంత్ర సమరంలో పాల్గొని ఎందరో ప్రజల్ని చైతన్యవంతులు చేసినటువంటి ధనుడు రాజారావు గారు. ఆయన స్వతంత్రోద్యమంలో బ్రిటిష్ వారు మన ప్రజల్ని చేస్తున్నటువంటి బాధలను గ్రహించి ఆయన పార్టీ యొక్క ఆదేశాలతో ప్రధానటువంటి కళాకారుడిగా అనేక గ్రామాలు మరి 15 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు హార్మోనియం పెట్టి నిర్గం పెట్టుకుని ఆయన ఉన్నటువంటి దళాల్ని ప్రధానటువంటి దళాల్ని వెంట పెట్టుకుని ఎన్నో గ్రామాలు తిరిగి రాత్రుల సమయంలో పార్టీ మీటింగ్ తర్వాత మరి నాటికలు బుర్రకథ పాటలు వంటి పాడుతూ మరి ప్రజలను చైతన్యవంతులు చేసినటువంటి వ్యక్తి రాజారావు గారు. స్వాతంత్రానంతరం పార్టీ నిషేధం టైంలో మద్రాసు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడి మరి ఆయన ఎందరో కళాకారులను తయారు చేయడం జరిగింది. ఆ కోవకు వచ్చిన వాళ్ళే సినీ నటుడు కృష్ణ గాని, జమున, ఇంకా అనేక మంది చాలా మంది కళాకారులు వాళ్ళ సినీ నటులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కువ మంది ఆయన ఆధ్వర్యంలో సినీ రంగంలో ప్రవేశించిన వారే. అంతేకాకుండా ఆయన ప్రజా వైద్యుడిగా ఎంతో మందికి ప్రజలకి ఉచితమైన సేవ అందించి ఆయన పేదవాడైనప్పటికీ ఆయన దగ్గర ప్రజల దగ్గర డబ్బులు లేకపోయినా ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా ప్రజా వైద్యంలో 1 రూపాయి తీసుకుని ఆ రూపాయిని కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టినటువంటి మహానుభావుడు. అటువంటి రాజారావు గారు ప్రధాననాట్య మండలికి లేకపోయినప్పటికీ కూడా కానీ ఆయన ఏ ఆశయం కోసం అయితే పోరాడారో ఆ ఆశయాన్ని అమలు చేయడానికి దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రధానటువంటి కళాకారులుగా మనందరం ముందుండాలని దానికి కంకణబద్ధులు కావాలని కోరుకుంటూ రాజారావు గారి ఈ వర్ధంతి కార్యక్రమాన్ని
అక్షరాస్యత అంటే చదవడం రాయడం మాత్రమే కాదని స్వతంత్ర ఆలోచన సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడమని అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం సంస్కార భారతి కార్యదర్శి చెరుకోడ రంగశైలు అన్నారు. భీమవరం సర్ సివి రామన్ స్కూల్లో సోమవారం సంస్కార భారతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలోనైనా అక్షరాస్యత సామాజిక ఆర్థిక పురోగతికి కీలకమని ప్రతి ఒక్కరూ ప్రాథమిక పఠనం రాయడం సంఖ్యా నైపుణ్యాలను పొందే అవకాశం ఉందని అన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ పెండ్యాల సరిత మాట్లాడుతూ అక్షరాస్యత ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ మహిళల సమానత్వం జాతీయ సమగ్రత చిన్న కుటుంబాల ఆవశ్యకత మొదలైన ఆచరణాత్మక ప్రయోజనాత్మక విలువలను పెంపొందిస్తుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె పార్వతి పి శైలజ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం జరుగుతుందంటే ప్రపంచంలో మరి విద్యకి ఎంత ప్రామాణికతతో అర్థం చేసుకోవాలి. ఐక్యరాజ్య సమితి మరి నిరక్షరాస్యత నిర్మూలనలో భాగంగా అక్షరాస్యత పెంపొందించాలని చెప్పేసి మరి ఒక ప్రపంచ దినోత్సవాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ ఏ దేశమైనా సరే ఆ దేశ ప్రభుత్వాలన్నీ కూడా విద్య కోసం పెద్దపీట వేసి మరి బ్రహ్మాండమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోదీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా మరి ప్రస్తుత రోజుల్లో వాళ్ళు చేసినటువంటి రూల్స్ చాలా గొప్పగా ఉన్నాయి. పేద విద్యార్థులందరికీ కూడా ఈ ఇద్దరు జరుగుతున్నాయి. అటువంటి రాయితీలు కల్పిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ముఖ్యంగా గమనించి మన పిల్లల్ని బడిలో చేర్పించి అక్షరాస్యత సాధించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సివి రామన్ స్కూలు అక్షరాస్యత దినోత్సవం జరుగుతుందండి. దీంట్లో భాగంగా రంగసాయి గారు వచ్చి పిల్లలందరికీ కూడా పుస్తకాలను బహుమతి ఇవ్వడం జరిగింది. ఈ అక్షరాస్యత దినోత్సవం అక్షరము అంటే చాలా పవిత్రమైనది. చదువు ఉంటే అన్నీ ఉన్నట్టే. దీనికోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ప్రజలందరూ కూడా ఇది గమనించి తమ పిల్లల్ని స్కూల్కి పంపించి పిల్లల 100% అక్షరాస్యతను సాధించాలని అనేక కార్యక్రమాలు చేస్తుంది గవర్నమెంట్. దీని అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా ఇది గమనించి పిల్లలందరినీ కూడా అక్షరాస్యత చేయాల్సిందిగా. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని ఈ రోజున శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. గతంలో భీమవరంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఎవరైతే సమాజానికి దూరంగా ఉన్నటువంటి మరి యానాదులు కానీ లెప్పర్సీ వారు కానీ వారందరికీ కూడా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాల క్రితమే అక్షర జ్యోతి అక్షర సంక్రాంతి అనేటువంటి కార్యక్రమాల ద్వారా వారికి మరి విద్య నేర్పించడం భీమవరంలోనే ప్రారంభించడం జరిగింది. అయితే ఈ రోజున ఒకప్పుడు కేరళ రాష్ట్రం మరి చదువులో అక్షరాస్యతలో ముందుండేది అనేవారు. కానీ ఇప్పుడు భారతదేశం అంతా కూడా ఈ చదువులో ముందుండి ప్రపంచాన్ని నటించేటువంటి స్థాయికి మన భారతీయులందరూ కూడా ఈ విద్య ద్వారా ముందున్నారు. విద్య ద్వారా నడక సంస్కారం వివేకము అన్నీ కూడా వస్తాయి. కాబట్టి చదువుకి ప్రతి ఒక్కరు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఎప్పుడైతే చదువు ఉందో సంస్కారవంతమైనటువంటి వాళ్ళ యొక్క మార్పు కూడా వస్తుంది. కాబట్టి అభివృద్ధి పదంలో ఉంటారు. కాబట్టి చదువుకి ఈ అక్షరాస్యతకి ముందుగా అందరూ ప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్ళ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేయడమే కాకుండా మరి చిన్నారికి ఉపయోగపడేటువంటి పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన రంగసాయి గారు ఏదైనా సరే కార్యక్రమం చేపడితే అది వినూత్నంగాను ప్రయోగాత్మకంగాను ఉంది. కాబట్టి వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాపూర్వకంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా భీమవరం వన్ టౌన్లోని డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ప్రథమ శ్రేణి గ్రంథాలయం నందు విద్యార్థులు చదువురలచే సదస్సు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు ఎస్కే బాబాజీ సాహెబ్ విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ సంపూర్ణ అక్షరాస్యతతోనే దేశ అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యత నిర్మూలనకు పాటుపడాలని పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్థులు గ్రంథాలయాల్లోని పుస్తకాలు చదివి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగాలు పొంది ఉన్నత స్థాయిలో ఉన్నారని పేద మధ్యతరగతి కుటుంబాల వారు విద్యను ఆర్జించడం వలన ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వారికి అంది లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో గ్రంథాలయాల్లో చదివి డిఎస్సికి అర్హత పొందిన బి వెంకటేశ్వరరావు షేక్ తంజీరాలు మాట్లాడుతూ గ్రంథాలయాల ద్వారా ఆర్జించిన విద్య ద్వారా వారికి వచ్చిన గుర్తింపును తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించి విద్యార్థులు చదువులతో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం నేడు మరి ఏ దేశమైనా మరి ఏ రాష్ట్రమైనా ఏ గ్రామమైనా ఏ పట్టణమైనా సరే ఏదైతే విద్యలో ముందుకు వెళ్తుందో మరి నిరక్షరాస్యులు పూర్తిగా నిర్మూలన ఎక్కడ జరుగుతుందో అక్షరాస్యత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందో ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ అభివృద్ధి పదంలో ఉంటుంది. మరి ఇక్కడ భీమవరం ప్రథమ శ్రేణి గ్రంథాలయం వైఎస్ఆర్ ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో అనేక మంది ఇక్కడ పుస్తకాలు చదువుకుని వాళ్ళు ఉన్నత విద్యలో రాణించి
ఇవాళ అనేక చోట్ల ఉద్యోగాల్లో స్థిరపడడం జరిగింది. విద్య ద్వారానే దేశం కానీ రాష్ట్రం కానీ అన్నీ కూడా అభివృద్ధి పదంలో ఉంటాయి. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక మంది యువకులు ఇక్కడ ఈ లైబ్రరీలో చదువుకుని ఇవాళ ఉన్నత స్థాయిలో స్థిరపడడం జరిగింది. ప్రతి ఒక్కరు పూర్తిగా ఎక్కడైనా సరే కాలనీస్లో కానీ మార్మూల్లో కానీ స్లమ్ ఏరియాస్లో కానీ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా స్కూల్లో చేర్చి వాళ్ళని అక్షరాస్యులుగా తీర్చిదిద్దినప్పుడే దేశం అభివృద్ధిలో ప్రధానంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్ పిల్లలతో మేము ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయం భీమవరం నందు ప్రజల్లో అదేవిధంగా స్టూడెంట్స్లో అక్షరాస్యత దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మన గ్రంథాలయంలో రీసెంట్గా జరిగిన కానిస్టేబుల్ ఉద్యోగాలు 7 మంది విజయం సాధించారు. అదేవిధంగా డిఎస్సిలో కూడా 7 మెంబర్స్ విజయం సాధించారు. 2023 నుంచి ఇక్కడికి వస్తానండి. బయాలజీ చదువుతున్నాను, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. నాకు ఇక్కడ లైబ్రరీకి వచ్చిన బుక్స్ తీసుకుని ప్రిపేర్ అయ్యాను. నిజంగా ఇక్కడ లైబ్రరీ నాకు చాలా ఉపయోగపడిందండి. ప్రతి శుక్రవారం కూడా తీయమని మన లైబ్రరీ గారిని అడిగితే లైబ్రరీగా తీశారు. చాలా నిజంగా చాలా ఉపయోగపడుతుందని సభాముఖంగా చెప్పి కృష్ణా డిస్ట్రిక్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించాను. సో దానికి ఈ లైబ్రరీ ఎంతో సహాయపడింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు ఓపెన్ చేసేవారు అధికారులు. మేము అడగగానే కాదనకుండా లైబ్రరీ ఓపెన్ చేసి మాకు ఎంతో సహాయం చేశారు. అలాగే ఏమన్నా బుక్స్ కావాలనుకుంటే వాళ్ళు వెంటనే రప్పించి మాకు చాలా ఆ విషయంలో చాలా సహాయ సహకారాలు అందించారు. సో మేము వాళ్ళకి డిఎస్ అభ్యర్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా లైబ్రరీ అధికారి వెంకటేశ్వరరావు యొక్క ఆధ్వర్యంలో కన్నుల పండుగ జరుగుతుంది. మా అదృష్టం ఏంటంటే 19వ వార్డులో పిఎస్ఎం గర్ల్స్ స్కూలు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కూలు, మహాత్మా గాంధీ స్కూల్, ముస్లిం స్కూళ్ళు మొత్తం 4 స్కూళ్ళు ఉన్నాయండి. వీళ్ళందరికీ కూడా ఇది ఎంతో జ్ఞానాన్ని పెంపొందించేలా ఉంది. మాకు సమ్మర్ క్యాంపుల్లో అనేకమైన పాటల పోటీలు, అలాగే క్విజ్ పోటీలు, డ్రాయింగు, వ్యాస రచన ఇలాంటివన్నీ జరిపించి విద్యార్థుల్ని ముందుండేలా చేస్తున్నారు. వార్డులో అందరూ కూడా భీమవరం మొత్తానికి నాది ఇదే వార్డు అవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో జ్ఞానాన్ని పొందించేలా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి, చదువుకుని అందరూ కూడా ముందుండాలని, అలా ఉండటం వల్ల దేశం అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరూ చదువుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. నేను మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాను. మేము లైబ్రరీకి వచ్చి సమ్మర్ క్యాంపులో పోటీలు పెడతారు. కథల పుస్తకాలు చదువుతాము, డ్రాయింగులు వేయించుతారు, ఇంకా డ్యాన్స్ నేర్పుతారు, పాటలు ఆటలు అన్నీ నేర్పిస్తారు, ఇంకా కథల పుస్తకాలు చదివిస్తారు, గేమ్స్ ఆడిపిస్తారు, మాకు ధ్యానం నేర్పిస్తారు. క్లాస్ చదువుతున్నాను. మా లైబ్రరీలో కథలు, ఇంకా గేమ్స్, ఇంకా ఆటలు పాటలు అన్నీ నేర్పుతారు. ఇంకా సార్ కూడా మంచోళ్ళు, కథలు బాగా వచ్చు. కథలు మేము ఏపీ బహుజన జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ బిరుదుగడ్డ రమేష్ బాబు తండ్రి రామచంద్రుడు 5వ వర్ధంతి సందర్భంగా తాడేరు వంతెన వద్ద ఉన్న వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఇదే రోజు రమేష్ బాబు తల్లి బిరుదుగడ్డ కృపామణి పుట్టినరోజు కావడంతో కేక్ కట్ చేశారు. అదేవిధంగా రమేష్ బాబు సోదరి సునీతకు ఇదే తేదీకి ఉద్యోగం వచ్చి 15 సంవత్సరాలు అవుతుందని, ఈ రోజు తమ కుటుంబానికి ప్రాముఖ్యత కలిగి ఉందని రమేష్ బాబు చెప్పారు. నిర్వాహకులు రవి మాట్లాడుతూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. బహుజన జేఏసీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ తాళ్లూరి మధు మాట్లాడుతూ రమేష్ బాబు గొప్ప మానవతావాది అని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బహుజన జేఏసీ గౌరవ అధ్యక్షులు కాటం స్టాన్లీ రాజు, జిల్లా అధ్యక్షులు కందికట్ల నాగరాజు, ముఖ్య సలహాదారులు గొల్లమందల స్టాన్లీ జోన్స్, పాస్టర్ జాన్ పాల్, బిరుదుగడ్డ బాలాజీ, యువరాజు, రమేష్ బాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సర్ప్రైజ్ అండి, ఎందుకంటే ఈరోజు అమ్మకు చెప్పకుండా ఈ కేక్ అరేంజ్ చేసాం. వీళ్ళ మధ్యలో నాన్నగారితో జ్ఞాపకం చేసుకుని మధ్యలో మేము ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచించి ఇక్కడ రావడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. భీమవరం బుధవారం మార్కెట్లో వరసిద్ధి వినాయక ఆలయం వద్ద అన్న సమారాధనను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. శత చిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, హాస్య చిత్రాల దర్శకుడు రేలంగి నరసింహారావులను సత్కరించిన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు. ఈ నెల 10వ తేదీన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అమరావతి క్వాంటమ్ వాలీ హ్యాకథాన్ 2025 సెమీఫైనల్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఎస్సీహెచ్బీఆర్ఎం హైస్కూల్ పీఈటీ శేఖర్ రాజును అభినందించిన డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.